శ్రేష్టమంటాడు భక్తుడు. వేయిదనంత శ్రేష్టమైన జీవితాన్ని మనం కోల్పోకుండా దేవుళ్ళు గడపడం మనకు ఎంతో మంచిది. ఎందుకంటే ఈనాడు కరోనాకు చాలామంది భయపడుతూ మరి దేవుని మందిరానికి కూడా రాకుండా ఆగిపోతున్నారు. కానీ ఈ కరోనా ఈ తెగులు పంపించిన దేవుడే. ఎందుకంటే మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాడు కనుక ఆ పాపానికి వచ్చిన తెగులు అన్నమాట. పూర్వకాలం ఇశ్రాయేలీయులందరూ ఎన్నో తెగుళ్ళు వాళ్ళ మీద పంపించాడు. ఆ తెగుళ్ళతోనే వాళ్ళందరూ కూడా క్షీణించిపోయారు, చనిపోయారు. ఎవరైతే ఆయన మాట విన్నారో వారు రక్షించబడ్డారు. ఆయన సెలవు లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా ఊడి కింద పడదు. ఆయన సెలవు కలిగి ఉండాల్సిందే ఇంటికి కూడా. ఎందుకంటే మన తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్కించాడు. ఆయనకి ఎంత ప్రేమ ఉంటే మనం లెక్కించాడు. మన తల వెంట్రుకలు, ఈ పరికరాల ఇంటిని కూడా దేవుడు లెక్కించి మనల్ని పోషిస్తున్న దేవుడు ఆయన. కనుక ఆయన సరిలోకి వస్తే మనకి అపాయం రాదు. ఒకవేళ వచ్చినా మనం ఆయన బిడ్డలు కనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక మనం ఎక్కడ భయపడి దాక్కుంటాం చెప్పండి? ఎక్కడ దాక్కున్నా వచ్చేది వచ్చింది, దాక్కున్నా వచ్చింది, దాక్కోపోయిన వచ్చింది. కానీ మనం దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు అన్నేస్తుడు కాదు, దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. కాపాడంటారా? కాపాడపోతే మరి ఆయన దేవుడు ఎందుకు అయ్యాడు? ఆయన కాపాడమంటే ఆయన దేవుడు అయ్యాడు. అన్ని విషయాల్లో దేవుడు కాపాడుతున్నాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నిద్రపోని దేవుడు కాపాడుతున్నాడు. మందిరానికి వస్తే కరోనా వస్తే భయపడితే ఇంటికాడ కూర్చుంటే కరోనా రాదా? వీధిలో ఉండి తిరిగితే కరోనా రాదా? వాటర్లో తింటుంటే కరోనా రాదా? ఫంక్షన్కి వెళ్తే కరోనా రాదా? అవన్నిటికి బాగా వెళ్తున్నాం. కానీ దేవుని మందిరం రావాలంటే కరోనా. ఫంక్షన్లకి, పార్టీలకి, ఓళ్ళ మీదకి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నారు జనం. అసలు అదే దేవుని సన్నిధి రావాలంటే కరోనా భయం. అసలు తప్పించే దేవుడు, బ్రతికించే దేవుడు. ఆయన రమ్మంటే వెళ్ళాలి, పొమ్మంటే పోవాలి. ఆయన ఇష్టం. ఆయన చేతి పనులు మనం ఎక్కడున్నా తప్పదు. అది వచ్చే టైం వస్తే ఎవరికైనా తప్పదు. కనుకని మన దేవుని విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధిలో మనము దేవుని కలిగి జీవించడం మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుని కలిగి జీవించడం మనకి ఎంతో మేలు. అందుకే ఇక్కడ 90వ కీర్తన భక్తుడైన దైవజనుడైన ఈ పేరు ఏమన్నారు? దైవజనుడు. బైబిల్లో నలుగురే ఉన్నారు దైవజనులు, ఇంకెక్కువ ఎవరు లేరు. బైబిల్లో నలుగురే దైవజనులు. మొట్టమొదటి దైవజనుడు మోషే, రెండవ దైవజనుడు ఏలియా, మూడవ దైవజనుడు ఎలీషా, నాలుగవ దైవజనుడు తిమోతి. ఈ నలుగురే దైవజనులు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకే ఈ నలుగురు తప్పితే ఎక్కడ బైబిల్ మొత్తం చదివినా కూడా ఎవరు దైవజనులని కనపడదు. ఈ నలుగురే దైవజనులు. ఈ దైవజనుడు మొట్టమొదటి దైవజనుడు అయిన మోషే ప్రార్థన చేసి ఈ కీర్తనను రాశారు. ఈ 17 కీర్తనలు 17 వచనాలు రాశారు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈ కీర్తన ఎక్కువ ఎప్పుడు చదువుతారంటే మనిషి చనిపోయిన తర్వాత చదువుతారు. ఈ కీర్తన 90వ కీర్తన మనిషి చనిపోతారు చూసారా? ఆ సమాధికి పెట్టిలో అంటే ఇంటికాడ స్నానం చేయించి పెట్టిలో పెట్టినప్పుడు చదువుతారు. ఈ వాక్యం చదివి వాక్యం చెప్పి సమాధి కరగని తీసుకెళ్తారు చూసారా? ఈ 90వ కీర్తన ప్రతి ఒక్కరు చదవాల్సిందే చనిపోయిన స్థలంలో. ఎందుకు ఈ స్థలంలో చదవాలంటే ఇక్కడ చెబుతున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే. మనకు నివాసస్థలం ఎవరంటే తరతరములు. మనకు నివాసస్థలం ఆయనే. మనం నివసిస్తున్నామంటే
ఈరోజు నివసిస్తున్న స్థలం ఎవరిదంటే ఆయనదే. తరతరముల వరకు మాకు నివాస స్థలం నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకము నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇంకెవరు దేవుడు లేదండి. ఈ పర్వతాలు పుట్టక మునుపు, ఈ భూమి లోకము పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. మట్టి మార్చేది ఆయనే, రమ్మని పిలిచేది కూడా ఆయనే. మరి ఆయన భయపడతాం ఎందుకు మనం? కరోనా భయపడుతున్నావు కానీ దేవుని భయపడతలే మనం. కరోనా పంపించింది ఎవరు? దేవుడే. ఎందుకు పంపించాడంటే చెప్పిన మాట వింటలేదు కనుక, ఆయన మాట వింటలేదు కనుక, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కనుక ఆయన పంపించాడు తెగులు. దేవుని సంఘటనే భయపడుతున్నాము. ఆయనే అన్నాడు, నరులను మట్టికి మార్చేది ఆయనే, తిరిగి రండి అని పిలిచేది కూడా ఆయనే. ఆయన మించిన దేవుడు ఇంకెవరు లేరు. మార్చిన ఆయనే. అందుకే మోషే అంటాడు, నేనే దేవుడును, నేను తప్ప ఏరే దేవుడు మీకు లేడు. గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, మృతులు పొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే. నా చేతుల నుంచి ఎవరు మిమ్మలను విడిపించేవారని 33 ద్వితీయోపదేశకాండం 33:29 39 అంటాడు ఈ మాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టి మార్చిన ఆయనే, మళ్ళీ తిరిగి రండి అని పిలిచేది కూడా ఆయనే. ఆయన దృష్టి గంట 1000 సంవత్సరాలు గతించినా కూడా నిన్నటి వలె రాత్రి అందరూ ఒక జాములే ఉన్నాయంట. ఆయన సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక జాము అంటే 3 గంటలు. 4 జాములు ఉంటాయి రాత్రి. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 నుంచి 12కి ఒక జాము, 12 నుంచి 3కి ఒక జాము, 3 కాడ నుంచి మళ్ళీ 6కి ఒక జాము, 4 జాములు. ఒక జాము అంటే 3 గంటలు అంట. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు గతించిన ఆయన దృష్టిలో ఒక జాము అంటే 3 గంటలు. అటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి సరిపోయినా పరలోకం పోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం విడిగా చచ్చిపోతే పరలోకం పోం. దేవుని సన్నిధికి వచ్చి చచ్చిపోతే, యుద్ధంలో చచ్చిపోయాడికి వీర మరణం ఉందో కనుక వాడికి బహుమతి ఉంది. మిలిటరీలో చచ్చిపోయిన ఇంకో వ్యక్తి, మిలిటరీలో చచ్చిపోయినకి ఏమిస్తారండి? ఆ ఇంటికి భార్యకు ఉద్యోగం ఇస్తారు, బిడ్డలకు ఉద్యోగం ఇస్తారు, అయ్యా వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, అన్నీ చేస్తారని యుద్ధంలో చచ్చిపోయేవాడికి. అలాగే మనము కూడా ఈ సాతానుతో పోరాడి యుద్ధంలో ఉన్నాం కనుక ఈ పోరాటంలో మనం చనిపోయినా నిజంగా సంపాదించుకుంటాం. దీనికోసం భయపడాలని పని లేదు, దిగులు పడాలని పని లేదు. దేవుని మందిరానికి స్వేచ్ఛగా రండి. దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని స్తుతిస్తున్నాం. దేవా, మా గ్రామానికి కీడు తప్పించాయి, మా దేశాన్ని కాపాడు ప్రభువా, ఈ కరోనా వైరస్ నుంచి కాపాడు ప్రభువా. ఒకవేళ కరోనా నుంచి చచ్చిపోతాడా? ఇంకా ఏదే వ్యాధి కొట్టి చచ్చిపోవట్లేదా? అయ్యా, ఇంకా వ్యాధులు లేవా? ఈ వ్యాధితో చచ్చిపోతున్నారు జనం. మనిషికి అనేక రకాల జబ్బులు ఉన్నాయి. ఏ జబ్బుగా చచ్చిపోతాం మనం? కరోనా ఒక్కదానికి చచ్చిపోతామని భయపడేదట. ఏ విషయంలోకి వచ్చి దినం గడపడం 1000 సంవత్సరాలు వేదంతా శ్రేష్టమంట. కనుక అందుకని దేవుని వాక్యంలో చెబుతుంది ఇక్కడ, ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలో ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె. ఇప్పుడు చైనా ఏమైపోయింది చెప్పండి? 100,000 కార్లు ఏమైపోతున్నాయి వరదకి? అసలు కొట్టుకుపోతని చూస్తుంటే చాలా భయంకరం ఉంది చైనా పరిస్థితి. అసలు కార్లు కొట్టుకుపోతాయి, అగ్గిపెట్టిలా కొట్టుకుపోతాం. అంత భయంకరంగా ఉంది.
దేశంలో దేవుని ఉగ్రత. అందుకే అంటాడు సొలొమోను భక్తుడు, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కర రాదు కానీ నీతి మరణం నుండి నిన్ను తప్పించు. మా నీతి మన మరణం నుంచి తప్పిస్తుంది. మన ఆస్తులు అక్కడ రావు ఉగ్రత దినమున. కొట్టుకుపోతున్నాయి ఆస్తులు, వాళ్ళ మేడలు, మిద్దులు, బిల్డింగ్లు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. ఆగట్లా. ఎవరు ఆపలుతారు? ఆయన ఉగ్రత ఎవరు ఆపేవాళ్ళు లేరు. ఆయనే ఆయన సాటి, ఇంకెవరు సాటి లేరు. ఆ గొప్ప దేవుడు కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. మన గ్రామాన్ని ఎంతగానో దేవుడు కాపాడుతున్నాడు. మన రేపల మండలాన్ని, మన గుంటూరు జిల్లాని, మన భారతదేశం ఎంతో దేవుడు కాపాడుతున్నాడు. ఆయన కృపా కనికరాలు మన దేశం మీద, మన భారతదేశం మీద ఉన్నమట్టి దేవుడు మన ఎంతో కాపాడుతున్నాడు. కొన్ని దేశాలు కొట్టుకుపోతాయి, కొన్ని దేశాలు యుద్ధాలతో చచ్చిపోతున్నాయి, కొన్ని దేశాలు వ్యాధులతో తెగులతో చచ్చిపోతున్నాయి. దేవుడు ఇంకా మనని ఆయన కాపాడుతున్నాడంటే ఇంకా జాగు చేయొద్దు. దేవుని సంధికి వచ్చి దేవుని వాక్యం విని మార్పు చెందు. మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవునిలో మనసాటం మనకి ఎంతో మంచిది. ఇక్కడ చక్కగా 10వ వచనం చెబుతున్నాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అతి బలం అంటే 70. అసలు మానవుడికి ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేడు. ఒకవేళ బతకంటే బలం ఉండట్టే, అంతేనా? ఆ బలం అంటే బతుడు. మా నాన్నకు 85, 90 వచ్చింది. ఆయనకు బతికాడంటే బలం ఉండమంటే. ప్రియమైన బిడ్డలారా, అది దేవుడిచ్చే వరం. ఆయుష్ కూడా దేవుడిచ్చే వరమే మనకి. ఈ ఆయుష్ ఇచ్చిన దేవుడు వరం. ఈ వరాన్ని మనం కాపాడుకోవాలి. నేను ఒక మాట చెబుతానండి. ఒక గారడివాడు రాజు దగ్గరికి వచ్చాడంట. ఓ రాజుగారి దగ్గరికి గారడివాడు వచ్చాడంట. గారడివాడు వచ్చి, అయ్యా నేను గారడి విద్య చేస్తాను అని అన్నాడు. ఏం చేస్తావో చేయని చెప్పి, చేస్తే నీకు బహుమతి ఇస్తానని చెప్పాడంట. సరే, సైనికులు ప్రజలందరూ కూడా వచ్చి రాజు సమూహాలు అందరూ కూర్చున్నారంట. ఈ గారడివాడు ఏం చేశాడంటే, గారడివాడు రాజు కిరీటం లేకుండా చేశాడు తల మీద. ఏం చేశాడు గారడివాడు? రాజు తల మీద కిరీటం లేకుండా చేశాడంట. ఇక జల్లందరూ పగ నవ్వుకున్నారంట. పగ నవ్వుతున్నారంట. ఏంటి నవ్వుతున్నారంటే, రాజా నీ నెత్తి మీద, నీ తల మీద కిరీటం మాయం చేశాడండి గారడివాడు అన్నాడు. నేను అతను నాకేదైనా నన్ను సంతోషపెట్టే చేస్తాడేమో, వాడికి బహుమానం ఇద్దాం అనుకున్నాను. నన్ను సంతోష పెట్టకుండా ప్రజలు సంతోష పెట్టాడు కనుక వీడికి 6 రోజులకల్లా మరణిస్తాడు, శిక్ష, జైలు వేసేయండి. 6 రోజులు అయిన తర్వాత 7 రోజులు అతన్ని ఉరి తీసేయమని చెప్పాడు రాజుగారు. ఎందుకు? నన్ను అవమానపరిచాడని రాజుగారు ఆయన్ని జైలు ఇప్పించాడు. 6 దినాల లోపల భార్య వచ్చిందని. వస్తే బాగా హ్యాపీగా ఉన్నాడంట. నీకేమొచ్చింది పోయే కాలము, ఆ రాజుగారి కిరీటం లేకుండా చేయటం ఎందుకు? ఇంకేదైనా చేస్తే రాజుగారు మనం బహుమానాలు ఇచ్చాడు కదా, మనం హాయిగా బతికేవాళ్ళం కదా. నీకేమొచ్చి ఆ పని చేసావు? ఇప్పుడు ఆయన రేపు చంపుతున్నాడు, నువ్వు చచ్చిపోతే మరి నా పరిస్థితి అంటే, నా బిడ్డల పరిస్థితి అంటే, మాకు అదే ఏంటి అని ఏడ్చిందంట. ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, వెళ్ళిపో అని హ్యాపీగా ఉన్నాడంట. ఇక ఆమె వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు వచ్చాడంట దర్శనాల్లో. వచ్చి చూస్తే హ్యాపీగా ఉన్నాడంట, నవ్వుకుంటా ఉన్నాడంట. ఎలా నీకు సావంటే భయం లేదా అన్నాడు. నాకేం భయం అండి, ఇక్కడ ఉంటాను, లేకపోతే అక్కడ ఉంటాను, నాకేం భయం అన్నాడు. అయితే నీకేం భయం లేదా? నాకేం భయం లేదు, అందుకని హ్యాపీగా ఉన్నాను. అయితే నాకు ఒకటి చేయాలనుకున్నాను, అది చేయలేకపోతున్నాను అన్నాడు. ఏంటది అన్నాడు. గుర్రాలని గాల్లో పంపించాలనుకుంటున్నాను, గుర్రాలని గాల్లో ఎగరాయాలని, ఆ గాడి చేయాలనుకుంటున్నాను అన్నాడు. గుర్రాలు గాలి ఎగర చేస్తారు, చేస్తావా? చేస్తానండి. ఎంత టైం పట్టింది? 1 సంవత్సరం టైం పట్టింది అన్నాడు. సరే, అయితే నీకు 1 సంవత్సరం దాకా గడిపిస్తున్నాను, గుర్రాలు గాలి ఎగిరేటట్టుగా చెయ్యి, ఆ తర్వాత నీకు మళ్ళీ మరణశిక్ష విధించబడింది అన్నాడు. మరణమే, 1 సంవత్సరం పోయినాకైనా
మనం ఎందుకన్నాడు ఇప్పుడు గాలిలో గుర్రాలు ఎగిరితే యుద్ధంలో నాకు జయం వచ్చింది, పరారాజులు నా మీద యుద్ధానికి వస్తే మేము గుర్రాల మీద గాలిలో ఎగిరిపోయి వాళ్ళని చంపేస్తాం కనుక మనకి జయం వచ్చింది అనే ఉద్దేశంతో రాజుగారు అంట అతనికి మళ్ళీ సంవత్సరం పొడిగించారంట ఆయుష్ పొడిగిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే ఇతను 6-7 నెలల సరికి రాజుగారు చచ్చిపోయాడు. రాజుగారే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన ఎట్టున్నాడు? హాయిగా ఉన్నాడండి. చంపుతా అన్నవాడు చచ్చిపోయాడు, చావనన్నవాడు చచ్చిపోతా అన్నవాడు బతికాడు. అందుకే అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుని వాడికి ఏం ప్రయోజనం? కనుక శరీరము చంపువాడికి మీరు భయపడకుడి, శరీరమును ఆత్మను చంపి నిత్య నరకం వేస్తాడే దేవుడు, ఆయన భయపడమని చెప్పాడు. ఎవరు భయపడాలి? మనము ఈ శరీరాన్ని ఆత్మను చంపి నరకం వేసి ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన భయపడాలి కానీ ఏటికి మనం భయపడకూడదని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనము మన ఆయుష్ 70 సంవత్సరాలు, అతి బలం ఉంటే 80 సంవత్సరాలు. అందుకే భక్తులు ఎంత మోషే చక్కని మాట అంటాడు, 11-12 అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయి, మా దినము లెక్కించుటకు మాకు నేర్పు. ఎప్పుడు నీ దినాలు లెక్కించుకున్నావా? అన్నీ లెక్కించుకుంటావు కానీ నీ దినాలు ఎప్పుడైనా లెక్కించుకున్నావా? నీ సంవత్సరాలు ఎన్నో, నీ నెలలు ఎన్నో, నువ్వు సంవత్సరానికి ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నావు, ఆదివారం ఎన్నిసార్లు ఎగ్గొట్టావు, శనివారం ఎన్నిసార్లు ఎగ్గొట్టావు, సంవత్సరాలు ఎన్నిసార్లు ఎగ్గొట్టావు లెక్కేసుకుంటున్నావు. నువ్వు లెక్కేసుకుంటున్నావు. అవి లెక్కేసుకో. ఎవరికైనా వడ్డీ డబ్బులు ఇస్తే మాత్రం చక్కగా లెక్కేసి ఖాతాలు రాసుకుని భద్రంగా దాచిపెట్టుకో. ఎవరికైనా పెట్టింది కూడా రాసుకుంటాం, ఎవరికైనా ఇచ్చింది రాసుకుంటాం, ఏది చేసినా మనం రాసుకుంటాం. కానీ మన దినాలు లెక్కించుకుంటున్నాం మనము. ఇక్కడ అంటున్నాడు, మాకు జ్ఞానోదయము కలుగజేయండి కలుగునట్లుగా చేయి, మా దినములు లెక్కించకు మాకు నేర్పయ్యా. నాకు నేర్పయ్యా, నా దినములు లెక్కించుకునే నేర్పయ్యా. లెక్కించుకుంటున్నాము మనం, లెక్కించుకునే వాళ్ళకి ఉండాలి. మనం లెక్కించుకోవాలి. ఈ సంవత్సరం ఎన్నిసార్లు మందిరానికి వచ్చాను, ఎన్నిసార్లు ఆధారపడ్డాను లెక్కించుకుంటున్నావా? ఎవరు లెక్కించుకున్నారంటే జ్ఞాన హృదయం కలిగిన వాడు లెక్కించుకుంటాడు. జ్ఞాన హృదయం, ఏ హృదయము? జ్ఞాన హృదయం కలిగిన వాడు లెక్కించుకుంటాడు. జ్ఞాన హృదయం లేని వాడు లెక్కించుకోలేవు. అందుకని మనం లెక్కించుకోవాలి. అన్నీ లెక్కేసుకుంటాం. సంవత్సరం వచ్చేసరికి అన్నీ లెక్కేసుకుంటారు. ఆఫీసర్లు కానీ, చేత ఆఫీసర్లు కానీ, మందుల షాపులు కానీ, వ్యాపారస్తులు కానీ, అందరూ కూడా ఎవరికి వాళ్ళు లెక్కలేసుకుంటారు. ఈ సంవత్సరం మనకి ఎంత మిగిలింది, ఎంత నష్టం వచ్చింది లెక్కేసారయ్యా. మరి మనం ఎందుకు లెక్కేసుకోవట్లేదు? ఇక్కడ మోషే చెబుతున్నాడు, అయ్యా నాకు జ్ఞానోదయం దయచేయి, నా దినము లెక్కించడం నాకు నేర్పు అయ్యా అంటున్నా. ఎప్పుడు నువ్వు లెక్కించుకున్నావా నీ దినాల్ని? నువ్వు దేవుని దగ్గర ఎన్నాళ్ళు పాట చేస్తున్నావో, ఎన్నాళ్ళు వస్తున్నావో నువ్వు లెక్కించుకుంటున్నావా? అది నీకు లెక్కలేదు. అన్ని లెక్కేసుకుంటున్నావు, ఇది లెక్కేసుకోవాలా. అసలు అదే మనం చేసే పొరపాటు ఏంటంటే, మనము ఆయన చెప్పింది ఏంటంటే మొట్టమొదట ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి, మీ ప్రాణం గురించి మీరు విచారించొద్దు. రాత్రి చెప్పి 7 రకాల విచారాలు గురించి రాత్రి చెప్పుకున్నాం. వాటి గురించి మీరు విచారపడవద్దు. మీకు కావలసినవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలుసు. మనకి ఏమి కావాలి, ఎన్ని మనకు కావాలని పరలోక తండ్రికి తెలుసు. కనుక మనము మొదట ఆయన రాజ్యమును, నీతిని మనము వెతకాలి. సోదరం చెప్పండి, ఏం వెతకాలి? మనము ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అన్ని మనకు దొరుకుతాయి. దేవుని సోదరం చెప్పండి, అసలు వెతకం మనం, అసలు లెక్కేసుకోం. ఆయన నీతి రాజ్యాన్ని లెక్కేసుకోం. వ్యర్థమని లెక్కేసుకుని రాసుకుంటాం కానీ ఆ నీతి రాజ్యాన్ని మనం లెక్కేసుకోవాలి. ఆ నీతి రాజ్యాన్ని లెక్కేసుకుంటే నీకు అన్నీ ఆయన సమకూరుస్తాడు. సమకూర్చును కాక లెక్కించుకో. ఈ సంవత్సరంలో లెక్కేసుకో. వచ్చేవారు నాకు చెప్పి ఎన్ని నాదలు పడ్డాయి గుర్తుపెట్టుకో. నీకు నీవే గుర్తుపెట్టుకో. ఎన్ని శనివారాలు పోగొట్టున్నావు, ఎన్ని ఆదివారాలు పోగొట్టున్నావు.
ఎన్ని సంవత్సరాలు మానుకున్నావు, ఎన్ని ఆన్లైన్ ప్రార్థనలు మానుకున్నావో నీకు నీవే లెక్కేసుకుంటే నీకే తెలియదు. రేపు దేవుడు లెక్క అడగడా? నీమా కోటాల్లో మానకుండగా ఆదరవమని చెబుతాడు పౌలు గారు. కోరే మన ఎబ్రీ పత్రికలో ఈ కోటాలు అంటే మనము మానక సంఘంగా కూడుకుంటా, మానక ఎప్పుడు సంఘ పరిచయంలో కొనసాగాలని చెబుతాడు. చూడండి, ఆ మాట ఉంది ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా పౌలు భక్తుడు రాశాడు. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. పదాధ్యాయము 14-24 వచ్చు. 10-24 అది కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడును పురికొల్పవలని ఆలోచిద్దుము. కొందరు మానుకుంటున్నారంట. ఏం మానుకుంటున్నారు? సమాజముగా కూట మానుకుంటున్నారు. కానీ మనం మానుకోకూడదు. సమాజంగా మనం ఎప్పుడు కూడా దేవుని దూరు కావాలి. అదే దేవుడు రేపు లెక్కలోకి తీసుకొస్తాడు. అందుకే మోషే అంటాడు, అయ్యా నాకు జ్ఞానోదయం నాకు దయచేయి ప్రభువా, నా దినములు లెక్కించుకోవటం నాకు నేర్పుము. తిరిగి 90వ కీర్తన భక్తుడైన దైవజనుడైన మోషే రాశారు. ఈ రాసిన కీర్తనలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. కనుక ఆయన తరతరముల నివాసం ఆయనే, యుగ యుగాల నివాసం ఆయనే. ఆయన నరులను మట్టి మార్చేది ఆయనే, మరలా తిరిగి రండని పిలిచేది కూడా ఆయనే. తప్పగా పిలుస్తాడు, మళ్ళా వస్తాడు. ఇది కొద్దికాలం యాత్ర అన్నమాట. యాత్రలో మనం ఉన్నాం. యాత్ర పోయిన తర్వాత నివాసానికి వెళ్ళిపోతాం, నిత్య నివాసానికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనందరం పరదేశులు, యాత్రికులు, నిత్య నివాసానికి వెళ్ళిపోతాం. మరొక మాట అంటాడు యాకోబు. యాకోబు నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడుగుతాడు. ఎవరిని? యాకోబు అడుగుతాడు. పరువురాదు. జీవించిన సంవత్సరాలని చెప్పడు. అంటే జీవించండి బ్రతికిన సంవత్సరాలు ఎందుకు చెప్పడు. కానీ ఆయన ఏమంటాడంటే నా యాత్ర చేసిన దినాలు 130 సంవత్సరాలు అంటాడు. జీవించిన సంవత్సరాలు అనుకుంటాం, యాత్ర చేసిన సంవత్సరాలు అంటాడు. నేను యాత్రికుడిని, వెళ్ళిపోతాను మళ్ళీ ఆయన నా నివాసాన్ని నేను వెళ్ళిపోతాను. ప్రభువా తరతరము నీవే మాకు నివాస స్థలము. మా నివాసాలు అక్కడ ఉన్నాయి. అందుకే యేసయ్య చెబుతాడు, నువ్వు దేవునందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నా తండ్రి దగ్గర అనేకమైన నివాసాలు కలవు. నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు నివాసాలు సిద్ధపరిచి నేను మరలా వస్తాను. మన నివాసాలు స్థిరమైన నివాసాలు అక్కడ ఉన్నాయి కనుక ఆ నివాసాలు తెచ్చినది ఆయనే, మట్టి మార్చేది ఆయనే, తిరిగి రమ్మని పిలిచి ఇచ్చే నివాసాల్లో కాపురం చేయడానికి పంపించే దేవుడు కూడా ఆయన. కనుక ఆయన భయపడదాం, ఆయన భయపడి ఆయన సన్నిధిలో మనము గడుపుదాం. అంతేగాని కరోనా వచ్చిందని మందిరం మానుకోవద్దు. అందరి మందిరాలు దేవుని ఆరాధన జరుగుతుంది. గవర్నమెంట్ కూడా వదిలేసేసారు అందరినీ. జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మందిరంకి వచ్చేటప్పుడు మాస్క్ పెట్టుకోండి, క్యాన్సర్ రాసుకోండి. అది తెచ్చామనే పెట్టాము. అబ్బాయి అందరు కొడతానన్నాడు. మాస్క్ పెట్టి కూర్చోండి, దేవుని వాక్యం ఎంతో గంట, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. దానికి అందరం దేవుని సేవ గడుపుదాం, మన దినాలు లెక్కించుకుందాం. మన దినాలు లెక్కించుకుందాం. మన వయసు పెరుగుతుందంటే మనం పరలోకానికి దగ్గరగా ఉన్నామని అర్థం. దేనికి ఎక్కడ దగ్గరగా ఉన్నా
పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నాం. ఇక్కడ వయసు పెరుగుతుంది, ఆయుష్ తగ్గుతుందంటే మనం పరలోకానికి సమీపంగా ఉన్నామని అర్థం. కనుక పరలోకానికి సమీపంగా ఉన్నాం కనుక మనం దేనికి భయపడాలి పని లేదు, చింతపడాలి పని లేదు. నిన్న యెహోషువ అంటున్నాడు, దైవజనుడు ప్రార్థన చేసినట్టు, అయ్యా ఈ కరోనా విషయంలో దైవ సేవలు కూడా చచ్చిపోతున్నారు, దైవ సేవలు కూడా చచ్చిపోతున్నారు, ఎందుకని అడిగితే దేవుడు ఆయనకి చూపించాడు దర్శనం. తీసుకెళ్ళాక ఓ జన సమూహం అంతా చచ్చిపోయి ఉందంట. ఆ చచ్చిపోయే స్థలంలో ఆ పరిశుద్ధులందరూ లెగిసి తెల్లని వస్త్రం ధరించుకుని వాళ్ళ తల్ల మీద కిరీటాలు పెట్టుకుని దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతున్నారంట. అప్పుడు దేవుడు చూపిస్తున్నారంట, వీళ్ళందరూ నా భక్తులు, నా కొరకు ప్రాణత్యాగం చేశారు, దేవుని నా శుభార్త అందించారు, కనుక వీళ్ళందరూ ఇప్పుడు పరలోకం ఉంటారు, నా దగ్గర ఉంటారు అని చెప్పాడంట దేవుడు. ఆ ధైర్యం ఇంకా కొంతవరకు పోయినాక కొట్లు పడి ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు నా మాట లేదు కనుక వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు నరకానికి పోతారని. అట్లాగే మనుషులకు వచ్చినట్టుగా పశువులకు వచ్చినట్టుగా జంతువులకు వచ్చినట్టు మనుషులకు వచ్చింది, మనసుకు యాజకులకు వచ్చినట్టుగా సేవలకు వచ్చింది, సేవలకు వచ్చినట్టుగా యశ్వాలకు వచ్చింది, వడ్డీకి ఇచ్చేవాళ్ళకి వచ్చినట్టు వడ్డీ తీసుకుని వచ్చింది, రోగాలు అన్నాడు. అన్నీ చెప్పాడు. యెషయా 24 అధ్యాయం చదవండి ఒక మాట. యెషయా 24 అధ్యాయం మొట్టమొదటి టైం అయింది. ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? దేశాన్ని ఆలకించండి. దేవుడు దేశాన్ని వట్టిగా చేయబోతున్నాడు. నేను దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టేస్తున్నాడు. ప్రజలు కలిగినట్టుగా యాజకులు కూడా కలిగింది, దాసులు కలిగినట్టు యజమానులు కలుగుతుంది, దాసులు కలిగినట్లు వారి యజమానులకు కూడా కలిగింది, కొనేవారికి కలిగింది, అమ్మేవారికి కూడా కలిగింది, అప్పించేవారికి కలిగినట్టు. యెషయా 24 అమ్మ, యెషయా 24 అధ్యాయం మొట్టమొదటి అప్పించేవారికి కలిగినట్టు అందరు కలిగింది. అందరికి వచ్చింది రోగం, అందరికి వస్తాయి ఈ జబ్బులు, అందరు చచ్చిపోతారు. వడ్డీకి ఇచ్చేవాడు తీసుకునేవాడు కూడా కేవలం వట్టిగా చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! దేవుడు వట్టిగా చేయబోతున్నాడు. ఆయన రాకడ దగ్గరికి వచ్చేసింది. దేవుడు అందరి మీద కల్లోలం పంపుతున్నాడు. పాపులు చచ్చిపోతారు, పుణ్యాత్ములు చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు. కేవలం దేశాన్ని వట్టిగా చేయబోతున్నాడు ఇక ఆయన. అంతే, కేవలం వట్టిగా అయిపోయింది అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలమ్మా. కనుక మనం అందుకని మరణం గురించి ఎక్కడ దాక్కున్నా మరణం వచ్చి వాడంట సింహం ఎదురుపడిందంట. సింహం ఎదురుపడిందని పారిపోయాడంట. పారిపోతే ఎలుగుబంటి ఎదురొచ్చిందంట. అమ్మో ఎలుగుబంటి పారిపోయి ఇంటికి వెళ్ళి గోడ మీద చేసి అలుపు తెచ్చుకున్నాడంట. అమ్మయ్యా, సింహం నోటి నుంచి ఎలుగుబంటి నోటి నుంచి తప్పించుకోడని చెప్పి రొప్పు తీర్చుకున్నాడంట, అలుపు తెచ్చుకున్నాడంట. అలుపు తీర్చుకుంటా బతికిపోయి బాబా అనుకుంటాను దగ్గరికంట. గోడ మీద చేస్తూ ఆ బతికిపోయి అనుకుంటున్న దగ్గరికంట పాము కలిసి చచ్చిపోయాడు. పాము కలిసి గోడ మీద పాము ఉందంట. ఎవరు దాక్కుంటారు? ఆమోదం చెప్తారు ఆ మాట 8వ అధ్యాయంలో. చచ్చిపోతారంట, దాక్కోలేదు. ఎవరు దాక్కున్నా మరణం వచ్చినప్పుడు దాగలేము. ఆయన పిలిస్తే మనం వెళ్ళాల్సింది. కనుక అందుకని దేవుని సన్నిధిలో జీవిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. దేవునికి భయపడదాం, కానీ మనం దేనికి భయపడదాం. దేవునికి భయపడితే దేవుడు మన పట్ల కార్యాలు జరిగించుగాక. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు మన బతికిస్తానికి ఆయనే యుక్త వయసులో భక్తిహీనుల కొరకు ఆయన మరణం పొందాడు. ఎవరి కొరకు పొందాడు మరణం? భక్తిహీనుల కొరకు. భక్తిహీనులు మనం. యుక్త వయసు అంటే 33.5 సంవత్సరాల వయసు యేసయ్య. అటువంటి యుక్త వయసులో భక్తిహీనుల కొరకు ఆయన మరణం పొందాడు. ఆయన తిరిగి లేచాడు, ఇప్పుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడి దినాల్లో ఉన్నాం కనుక మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. అది ఎప్పుడో తెలియదు. రేపో ఎల్లుండో తెలియదు. సంవత్సరం 2 సంవత్సరాలు తెలియదు, 10 సంవత్సరాలు తెలియదు, 20-50 సంవత్సరాలు తెలియదు.
ఎప్పుడుందో ఆయనకి, మనం ఎప్పుడు తెలుసుకుంటాడో తెలియదు. అప్పుడు దాకా ఆయన కలిగి మనం జీవిస్తే మా నివాసస్థలం పరలోకంలో ఉంది. ప్రభువా మాకు తరతరములు మాకు నివాసస్థలము ఇవే, అక్కడ ఉంది మనకు నివాసస్థలం. ఆ నివాసస్థలం సంపాదన వరకు దేవుని సన్నిధి ముందు సాగిపోతా. ఈ మాటలు ప్రభు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె సాక్షాల సమయం కనుక మరి దేవుడు పోయిన వారం నుంచి వారం వరకు మరి దేవుడు మీ పట్ల ఏం మేలు చేశాడు, లేకపోతే ఏ శోధన ఉందో దేవుడి సన్నిధిలో సాక్షి చెప్పుకుని ముందు సాగిపోదా. దేవుడి కీర్తన దీవించును గాక. స్తోత్రాలు. ఆత్మీయ బిడ్డలని మీ అందరికి వందనాలమ్మా, వందనాలయ్యా. మీ అందరికీ మీ అందరి ప్రార్థన బట్టి, దేవుని మహాకృపను బట్టి, దేవుడు పోయిన పునరుద్ధానం ఆదివారం నుంచి మరలా ఈ పునరుద్ధానం ఆదివారం వరకు ఆ మహాదేవుడు మరి నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలైన మీ అందరినీ, మన గ్రామాన్ని, అలాగే నాకు ఇచ్చిన భార్య పిల్లలు, కోడళ్ళు, మామరాళ్ళను దేవుడు ఎంతగానో మనందరూ కాపాడేందుకు నేను ఆ తండ్రికి ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించి నడుస్తున్నాయి ఉన్నాను. ఈరోజు కూడా అయ్యా ఆత్మీయ బిడ్డలందరూ క్షేమంగా ఉండి, నాకు ఇచ్చిన భార్య పిల్లలు, కోడళ్ళు, మామరాళ్ళందరూ క్షేమంగా ఉండి నన్ను బతికిస్తే పునరుద్ధానం సాక్షి చెప్పుకుంటాను ప్రభు అని అడుగుతాను. అట్లాగే దేవుడు కాపాడి మీ అందరినీ క్షేమంగా ఉంచాడు, మమ్మల్ని క్షేమంగా ఉంచాడు. నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయన పాదలతో సాక్షి చెప్పడానికి బ్రతికించాడు. ఆయనకి నేను ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించి నడుస్తున్నాయి అని ప్రభు సన్నిధిలో మీ అందరి ఎదుట సాక్షి చెప్పుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమె రెండో విషయం ఏంటంటే, మరి ఇందాక మన నిస్సిమ్మ గారు చెప్పారు కదా సాక్ష్యం. చాలా ఖర్చు పెట్టుకున్నారు, ₹1,50,000 దాకా ఖర్చు పెట్టారు నిన్న భోజనం కానీ కానీ. మరి ఎంతో చేసుకున్నారు. మరి వర్షం విపరీతంగా, ఆ రాత్రి కూడా 12 గంటల పడుతున్నది వర్షం. ప్రార్థన చేసే ప్రభువా మరి వీళ్ళంతో కష్టపడి మరి ఒక పిల్లలు చేసుకుంటున్నాను నాయన, మీ చిత్తమైతే వర్షం ఆపని అంటానికి అధికారం లేదు, కానీ మీ చిత్తమైతే రేపు కార్యక్రమం మీరే ఘనంగా జరిగించయ్యా, ఘనంగా జరిగితే మీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటాను ప్రభుని అడిగాను. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. ఘనంగా వాళ్ళ పట్ల ₹2,00,000 బంగారం వచ్చిందంటే, ₹72,000 ఇంకా మరి రత్నాలు వచ్చినాయంటే దేవుడు చాలా గొప్పగా జరిగించాడు. నేను సాక్షి చెప్పుకుంటున్నాను అనుకున్నాను, సాక్షిగా చెప్పుకున్నాను. హల్లెలూయా. అలాగే మన అన్నమ్మ గారు, కారుమూరి అన్నమ్మ గారు కూతురు కెజియా, అత్తగారి పేరు దొరకమ్మ, వాళ్ళ మనవడి పేరు అభిషేక్. మరి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, కరోనా వచ్చి తీసుకెళ్ళారు, తగ్గింది. వాళ్ళు కూడా క్షేమంగా రావాలని ప్రార్థన చేయండి. అలా కైతెపల్లి మరియమ్మ గారు, మరి తనకిచ్చిన కొడుకు కాళ్ళు ఒకటి అవ్వాలని ప్రార్థనలు పెట్టండి. దేవుడు ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు. అయ్యా వచ్చిన వారికి తగ్గించిన ఆయన, రాని వారికి రాకుండా చేయనని దేవుడిని రోజు అడుగుతున్నాం. దేవుడు ఇంతవరకు మరి మన గ్రామాన్ని, మన సంఘాన్ని, మన బిడ్డలందరినీ ఎంతగానో కాపాడుతున్నాడు. వచ్చినా రాపోయి మందిరం రాపోయినా ఎవరిని నేను మర్చిపోవాలి. అందరి కొరకు పేరు వరుస అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మరి అందరూ క్షేమంగా రావాలనే ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మరి ఎస్తరం గారిని కూడా దేవుడు, మరి ఎరిసిం గారిని, ఎస్తరం గారిని కూడా దేవుడు తీసుకొచ్చాడు క్షేమంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన అందరం దేవుని బిడ్డలం, దేవుని కలిగి జీవిద్దాం. దేవుని కలిగి జీవించినప్పుడు దేవుడు మరణాపాయం వచ్చినా కూడా ఆయనే తప్పిస్తాడు. తప్పించి దేవుడు సరే అని కొత్త కనుక మనందరం కూడా బ్రతుకాలం అంతా ఈ శైలిలో గుర్తించుకుంటూ ఆ శైలిలో సాగిపోదాం. మరి రాత్రి ఎలీషా ఇంట్లో కుటుంబ ప్రార్థన, రేపు రాత్రి సుజాత ఇంట్లో ప్రార్థన. సుజాతను కూడా రాలేదు అనుకుంటాను ఇంకా మందిరానికి. కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి. మనం దేవుని భయపడదాం, రోగాలు భయపడద్దు. ఒక రోగాన్ని తెచ్చిపోవాలి, ఎన్నో రోగాలు ఉన్నాయి. ఏ రోగాన్ని తెచ్చిపోతాం తెలియదు. ఆయన పాపం వస్తే, ఆయన ప్రేమలో అయితే ఏ రోగాన్ని తెచ్చిపోం. ఆయనే బతికెత్తాడు. చంపాలని ఆయన చేతులు ఉంది, ఆయుష్ పొడిగించాలన్నా
ఆయన చేతుల్లో ఉంది. అందుకని మనం భయపడకుండా దేవుని భయపడదాం. దేవుని భయపడి ముందు సాగిపోదాం. రాత్రి 7 విచారాల గురించి చెప్పుకున్నాం. అంటే 7 బాధల గురించి చెప్పుకున్నాం, 7 దుఃఖాల గురించి చెప్పుకున్నాం రాత్రి. మరి ఉదయకాలం కూడా మరి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరి ప్రార్థనలు ఏకీవించండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషం. ప్రార్థన చేసుకుని మరి దేవుని వాక్యాన్ని కొంచెం ఎందాం. నూట 28వ కీర్తన, 128వ కీర్తన. చాలు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించుదువు. చాలు. సబ్జెక్ట్ ఏంటంటే నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ఇది ఈరోజు అంశం. ఈ అంశం ఈ ఒక్కరోజు కావదు, దాదాపు 4 గంటల ప్రసంగం ఇది. ప్రభు చేత 4 రోజులు చెప్పాల్సి వచ్చింది. ఈ ప్రసంగం 4 రోజులు చెప్పాల్సి వచ్చింది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు. ఇది సబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా వాక్యం ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దగ్గర నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతలో నాయన ఆత్మీయ పిల్లలందరూ సాక్ష్యం ఇచ్చున్నారు ప్రభువా. సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరు బిడ్డల్ని, వారి కుటుంబాల్ని, వారికి ఉన్న సమస్యలు తీర్చి ఆశీర్వదించు నాయన. ఇంకెవరు సాక్ష్యం చెప్పలేకపోయినా వారు కూడా సాక్ష్యం చెప్పేటట్టుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాథా సత్యస్వరూపి మీకు వందనాలు. మీరు మమ్మల్ని సాక్ష్యం కొరకు బ్రతికించారు. ఈ వారమంతా మీరు బ్రతికించారు అయ్యా. మీ సాక్ష్యంగా మమ్మల్ని నిలబెట్టిన స్తోత్రం. మరలా మీ చిత్తమై బతికిస్తే మరలా వచ్చే పునరుద్ధానం కూడా మేము అందరం సాక్షి చెప్పులాగా మీ కృప దయచేయి నాయన. వచ్చిన బిడ్డలందరి మీద మీ అభిషేకం ఉంచండి. రాని బిడ్డలను మరో కారం స్థితిగా సహాయం చేయి నాయన. యేసయ్యా, మీరే మా గొప్ప తండ్రి, గొప్ప దేవుడు. ఈరోజు నాయన ఆశగా ఉన్న ప్రాణం నాతో మాతో మీరే మాట్లాడు నాయన. మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం చెబుదాం. మళ్ళా చెబుదాం. గట్టిగా చెబుదాం. ఇంకా గట్టిగా. ఏం ఇటు రాట్ల అటు వస్తే నీకు వచ్చి ఇటు రాట్ల. హల్లెలూయా అంటే 2 చేతులు పైకెత్తి సాబిగా పైకెత్తాలన్నమాట. ఇంత కొరసగా కాకుండా, వంకరగా కాకుండా సాబిగా ఎత్తాలి. సాబిగా చెయ్యి పైకెత్తి దేవుణ్ణి కనపరచాలి. చెబుదాం మరి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఏం అంశం చెప్పుకుందాం అనుకున్నాం? అది నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించుదువు. చాలా సంతోషం. మీరు అక్కడికి కాదు మాకండి, మీరు మాట్లాడుకోవద్దు. వాక్యం కూడా ఒకరి తర్వాత ఒక చదవండి, చక్కగా తొందరపడద్దు. ఒక క్రమశిక్షణ నేర్చుకోండి. మన మధ్యకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సంఘం క్రమశిక్షణగా ఉందనుకుంటారు.
ఇంకో మాట, సుధీర్ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. సుధీర్ సాతాను అతన్ని మింగలని చూస్తుంది. దేవుడు ఆ సాతాను నాటి నుంచి తప్పించి ఆ బిడ్డను బ్రతికించాలని, ఆ బిడ్డ మార్పు చెంది మరలా భార్యతో కూడా మందిరం రావాలని, బిడ్డలు వచ్చారు, వాళ్ళు కూడా రావాలని ప్రార్థన చేయాలి. లోకంలో పడిపోయాడు ఆ బిడ్డ కూడా ప్రార్థించాడు. చాలా సంతోషం. మీరు మాట్లాడుకోవద్దు, గుసగుసలాడుకోవద్దు. వాక్యం టైంలో ఆయనకే మనం సమయం అప్పగించాలి. ఒక అధికారి మాట్లాడుతున్నప్పుడు మనం అటు దొరుకుతామా? అట్టే ఆడుకోం కదా. అధికారులకు అధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన దగ్గర మనం మౌనంగా ఉండటమే ఆయన స్తుతించటం. చాలా సంతోషం. పాట పాడి దేవుని కనపరచడం. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. నాకు ఆశ్రయము నీవేనయ్యా, నాకు ఆశ్రయము నీవేనయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్యా గాఢంధకారంలో నీ నడచినా, ప్రతికూలతలో నీ ఉండినా. గాఢంధకారంలో నీ నడచినా, ప్రతికూలతలో నీ ఉండినా. నాకు సహాయము నీవేనయ్యా, నాకు సహాయము నీవేనయ్యా, నా సహాయం నీవే యేసయ్యా, నా సహాయం నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్యా కృంగిన వేళలో చేనందినా, అపహాస్యముగా నీ మారినా. కృంగిన వేళలో చేనందినా, అపహాస్యముగా నీ మారినా. నాకు నీవేనయ్యా, నాకున్న బలము నీవేనయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను. అవునయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను. ప్రకృతిలో నీవు తోడుండగా, ప్రతి అడుగును నీవు స్థిరపరచగా. ప్రకృతిలో నీవు తోడుండగా, ప్రతి అడుగును నీవు స్థిరపరచగా.
హల్లెలూయా. ఆయన ప్రేమ మరవలేము, మర్చిపోలేము కూడా. ఆయనే మనకు ఆధారం. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది యాత్ర కీర్తన పంచమ స్కంధం అంటారు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఏముందంటే మొట్టమొదట యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. రెండో మాట అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించుదువు గాక. ఎవరి కష్టార్జితం అంటే నా చేతుల కష్టార్జితం నేను, నీ చేతుల కష్టార్జితం నీవు. ఎవరి చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారంట. అనిపిస్తున్నారా? మరి మీ చేతుల కష్టార్జితం, నా చేతుల కష్టార్జితం నేను అనుభవిస్తాను చేయొద్దండి. నా చేతుల కష్టార్జితం నేను అనుభవిస్తున్నానయ్యా అన్నవాడు చేయొద్దండి. అమ్మ స్త్రీలేని ఎత్తవచ్చు. మీ భర్త కష్టపడితేనేగా మీకు వచ్చేసి, మరి భర్తకి సహాయకారు మీరు పని చేస్తారని మీరు కష్టపడితేనేగా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, వ్యవసాయంకి వెళ్ళినా. ఇంటికాడ తల్లు మీరు కష్టపడి వాళ్ళకి అన్నం వండి, కూర వండి, అన్ని పనులు చేసి మీరు కష్టం అంతా మీదే. డబుల్ కష్టం వాళ్ళదంటే స్త్రీలదే. నేను స్తోత్రం చెప్పండి. డబుల్ కష్టం వాళ్ళదంటే స్త్రీలదే. పురుషుడికి ఒకటే కష్టం, ఒకటే పని. అనా కాదా? అయ్యారు మీరు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు తెలుసు పనగా, ఈ పని అంతా ఉద్యోగం పనే. మరి వదిన గారు ఎన్ని పనులు ఏమండి? ఇంటికాడ మరి మిమ్మల్ని నేలకు పంపించుకోవాలా, మరి పిల్లలను బడి పంపించుకోవాలా, బస్సులు చూసుకోవాలా, ఇల్లు వారిని చూసుకోవాలా, అంట్లు తోముకోవాలా, అన్నం కూర వండాలా, ఎవరికి కావాల్సిన వాళ్ళకి పెట్టాలా. రాత్రి పడుకోబోయేదాకా ఆమె ఎంత కష్టపడితేనే ఇంట్లో కార్యక్రమం అంతా గట్టెక్కుతుంది. కష్టం మందా ఆడదా? ఆడదే. వదిన గారిదే ఎక్కువ కష్టం, అంటే స్త్రీలదే ఎక్కువ కష్టం. నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. ఈ మాటల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలోకి రండి. మొట్టమొదట ఆది కాండము 5వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఆది కాండం అమ్మా అందరూ చదువు, నువ్వే చదువుతులే, ఆగండి. ఆది కాండం 5వ అధ్యాయము 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేసు అనుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది పరుడు అని. నెమ్మది. ఆదాము మొదలుకొని నోవా కాలం వరకు ఎన్నో లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడినా దేవుడు భూమిని శపించారు కనుక ఆ కష్టం వాళ్ళకి అనుభవించడానికి అవకాశం లేకుండా పోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయ. అనుభవిస్తానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడినా అది గచ్చపొదలు మొలిపిస్తుంది, ముళ్ళ పొదలు మొలిపిస్తుంది. కష్టం దారపోసినా కూడా మిగల. ఆదాము మొదలుకొని నోవా వరకు కూడా పడ్డారు. ఎంత కష్టపడ్డారు. ఆ కష్టం అంతా అర్థం లేకుండా ఏమైపోయిందంటే అంతా తుడిచిపెట్టిపోయి. ఈ నోవాకి ఎవరు కుమారుడు అంటే లెమెకి కుమారుడు. 28వ చూడమ్మా, 28వ వచ్చిన. లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఎన్నేళ్ళు బతికి కన్నాడు? 182 సంవత్సరాలు బ్రతికి ఒక కుమారుడు అన్నాడు.
కుమారుడు పేరు ఏంటంటే నోవాహుడు అన్నాడు లేమెకు. దేవుడు భూమిని శపించేశాడు. ఎందుకు? ఆదామును బట్టి భూమి శపించబడింది. దేశంలో చెప్పండి. అవశాపం ఏంటంటే నువ్వు బిడ్డలను ప్రసవాలను కానీ బిడ్డలను కంటామని అవశాపం పెట్టాడు. ఆదామును అంటాడు, నీవు నీ భార్యా మాటిని నా మాట వినకుండా నువ్వు భార్యా మాటిని తినరాని కూడా తిన్నావు కనుక నీ నిమిత్తం భూమి శపించబడి అన్నాడు. భూమి శాపం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు భూమిని శాపం పెట్టాడు కనుక లేమెకు దినాలన్నీ మనకు కూడా శాపమే అనిపించారు. అందరూ తుడిచిపెట్టుకుపోయారండి. తొందరగా చెప్పండి. వాళ్ళ కష్టము లేదు, వాళ్ళ సంపాదన లేదు, వాళ్ళ ఆస్తులు లేవు, వాళ్ళ ఇళ్ళు వాళ్ళు కూడా లేవు, ఏమి లేవు. అన్నీ మాట్లాడు తుడిచిపెట్టుకోని. అప్పుడు లెమెకు ఆయన ఒక్కడ ఉన్నాడు. ఆ లెమెకు ఆయన 182 ఏళ్ళు బతికి దేవుడు భూమిని శపించాడు కనుక నాకు ఇప్పుడన్నా బిడ్డ పుట్టాడు, ఇక నుంచి నీ కష్టార్జితం నిలబడిద్దని, ఈ కష్టార్జితాన్ని నెమ్మదుడిద్దని నోవాహు అని పేరు పెట్టాను. స్వతం చెప్పండి. నీ కష్టము నువ్వెంత సంపాదించిన నీ కష్టము ఇంటికి రాకపోతే ఇంట్లో నెమ్మది ఉండదండి. ఒకవేళ నీ కష్టం ఇంటికి వచ్చింది, ఇటు పోయి దట్టే పోతుంది అనుకో, నెమ్మది ఉండిద్దా? ఆదాం మొదలుకొని లేమెకు వరకు కూడా ఎంత కష్టపడి దట్టే పోయింది. ఎవరికి నెమ్మది లేదనమాట. నెమ్మది ఎప్పుడు వచ్చిందంటే లేమెకు పుట్టిన కుమారుడు ఎవరంటే నోవాహు పుట్టినప్పుడే నెమ్మది వచ్చింది. హల్లెలూయా. కొంతమంది అంటారు గుడ్డు వచ్చినాయా చెట్టు వచ్చినాయా. కొంతమంది కలిసి వచ్చింది, కొంతమందికి నష్టం వచ్చింది. అయ్యా కదా, కొంతమందికి కలిసి వచ్చింది, కొంతమంది నష్టం వచ్చింది. అలాగే నోవాహు పుట్టడం వల్ల ఏసారికి నెమ్మది వచ్చింది. తను చేసుకున్న కష్టార్జితం అంత అనుభవిస్తానికి దేవుడు నోవాహుకు ఇచ్చాడు ఆ కృప. అందుకే నోవాహు అంటాడు దేవుడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు. అంత మునుపు ఎన్ని వేల సంవత్సరాలు బతికారు, అన్ని వేల సంవత్సరాల్లో వారికి నెమ్మది లేని నేను ఎంత కష్టపడినా నెమ్మది లేదా. అందుకే భక్తులు పాడతారు కదా, ఔషర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు, ఔషర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కరువైనది యేసయ్యా, సమాధానం కరువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణము నీవేనయ్యా యేసయ్యా, కారణము నీవేనయ్యా. హల్లెలూయా. ఎన్నైనా నెమ్మది 12 అందుదా. ఇప్పుడు ఆదాము వరకుని లెమెకు వరకు కూడా కదండి అన్నమాట. 29 వచ్చిన 28 చదువు. లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన, చూడండి, తన చేతుల కష్టార్జితం, తన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలగజేస్తారు అనుకుని అది అప్పుడు దాకా వాళ్ళ చేతులు కష్టార్జితము ఏడుదంటే పోతాం. తొందరగా చెప్పండి. పాదయ్యా నెల వస్తానికి 50,000 రూపాయలు చేతి కూడా అయినా, నెల వస్తానికి పాల బిల్లు కొట్టు బిల్లు కొట్టుకి అయ్యా
గ్యాస్కి, కరెంటుకి ఏంటంటే ఏ బిల్లుకి ఆ బిల్లు వెళ్ళిపోయింది, ఏముండదు. నెల వచ్చిందని పేరే కానీ ఏముండవు. మళ్ళీ అక్కడ నుంచి అప్పులే మళ్ళా అక్కడ చాలా మంది చూశారు. దేని స్తోత్రాల్లో ఓ రాత్రి మౌడు కష్టపడతాడు. ఎంత కష్టపడినా కూడా ఇంట్లో ఏముండదు. రాత్రి మౌడు కష్టపడతారు, ఇంట్లో ఏముండదు. నెమ్మది లేదు కూడా. ఆదాము మొదలుకొని నోవాహు దినాల వరకు కూడా వారి కష్టార్జితం అంతా ఏమైపోతుందో నేను 4 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా నాడు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఎందుకు కష్టార్జితం మిగలదంటే దానికి మనం జ్ఞాపం చేసుకుందాం. ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. 109వ కీర్తన 11 వచ్చింది. 109వ కీర్తన 11 వచ్చింది. వారి ఆస్తి అంతయు ఏమంటే ఇక తినాలి. వారి ఆస్తి అంతయు అప్పులోళ్ళు ఆక్రమించుకుందురు గాక. వారి కష్టార్జితము ఇది కష్టపడతాము, పరులు దోచుగా. ఆదాము అనుకుని నోవాహు దగ్గరికి వచ్చిన భూమికి శాపం వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే వీళ్ళ కష్టార్జితం అంతా పరులు దోచుకోవటమే, పరులు ఎత్తుకుపోవటమే. స్తోత్రం చెప్పండి. అర్థమైన సార్ స్తోత్రం చెప్పండి. పరులకి వెళ్ళిపోయిందండి నీ కష్టార్జితం అంతా. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, నీ కష్టార్జితం అంతా పరులు సొమ్ము అయిపోతుంది. పరులు దోచుకుంటున్నారు. దోచుకున్న వాళ్ళు ఎక్కువ, దోచిపెట్టమే. వాస్తవం అంతే. ఒకవేళ ఆడవాళ్ళు కష్టపెడితే మగవాళ్ళు దోచిపెడతారు. ఆడవాళ్ళు కష్టపడి వాళ్ళు రూపాయి దాస్తే మగవాడు ఎత్తుకెళ్ళి ఇంకోళ్ళు పెడతారు. అదే మగవాడు కష్టపెడితే ఆడది ఇంకోళ్ళు పెట్టి దోచిపెట్టి పొరులకు దోచుకోవటం. పొరులు దోచుకోవడం అంటే ఏమి లేదు. ఈ కష్టపడి తెస్తాడు, ఈ సొమ్మును ఇంకోళ్ళు పెడతారు. పొరులు పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. పెట్టరండి కొంతమంది. 3 పెళ్ళాము 1/2 కేజీ చేపలు తెచ్చుకుంటే సరిపోయింది. కేజీ చేపలు తీసుకుంటే 1/2 కేజీ ఆడిదంటే 1/2 కేజీ పొరులు పెడతారు. ఇంకేముండదండి ఆ ఇంట్లో సంసారమా? ఎందుకున్నది? ఆదాము కాలం వరకు నోవాహు కాలం వరకు కష్టార్జితం మిగతా కారణం ఏంటంటే ఆడెంత కష్టపడి చేసినా పొరులకు వెళ్ళిపోతున్నారు సొమ్ము అంతా. సోదరు చెప్పండి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 55 అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55 అధ్యాయం 2వ వచనం. ఆహారము కానిదాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయదాని కొరకు మీ కష్టార్జితము దేనికి? ఈ కష్టార్జితం అంతా దేనికి అయిపరుస్తున్నారంట? సంతృష్టి లేని దానికి వరకు అంత వెళ్ళిపోతుంది. సంతృప్తిగా ఇప్పుడు పలవా బిర్యానీ వండుకుని ఉంటారు. కొంతమంది రోజు పలవా చేసుకుని ఉంటారు, చేపల కూర వండుకుని ఉంటారు, మాంసం కూర వండుకుంటారు. వెళ్ళి తిందామనుకుంటారు. తింటే కష్టార్జితం తృప్తంగా దేవుడు నాకు ఇచ్చాడు, కడుపుని తిన్నాను, దేవుని స్తోత్రం అనుకుంటారు. అది ఎందుకు లేదనుకో, అది కడుపు పండితే మనదా? కష్టార్జితమును ఏమైపోతుంది? ఈ కష్టార్జితం ఎవరికి వెళ్ళిపోతుంది? ఈ కష్టార్జితం కాని దాని కొరకు ఆహారం. ఇక్కడ ఏంటంట? ఆహారం. మంచిదమ్మా మాట. ఆహారం కాని దాని కొరకు ఆహారం కానిది ఏది? రోకలిచ్చే దేనికి? సారా కొట్టు, బ్రాందీ షాపులు. ఏమండి? ఈ సారా కొట్లకి, బ్రాందీ షాపులకి అది ఆహారమా? అది దుర్వ్యసనం. దానికి వెళ్ళిపోతుంది. మీకు సంతృష్టి కలగని దాని కొరకు మీ కష్టార్జితము వేయపరుచుకున్నారంటే వేయపరుచుకోవటం అన్నమాట. కష్టార్జితం వేయపరుచుకుంటున్నారు. సంతృష్టి కాని దాని కొరకు
నీ కష్టార్జితం అంతా పాడు చేసుకుంటున్నా. జాగ్రత్త, నీ కష్టార్జితము కాపాడుకోవాలి. మూడో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. దేవుని వాక్యంలో మూడో మాట జ్ఞాపకం చేద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, నీ ఆస్తి వలన పరులు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము ఎడకెళ్తుందంటే ఎడకెళ్తుంది ఈ కష్టార్జితం. ఆదాం కాలం వరకుని నోవా కాలానికి ఏమైపోతుందంటే ఈ కష్టార్జితం అంట. వాళ్ళ కష్టార్జితం పొరలు దోసుకెళ్ళిపోతున్నారు. ఒకటి. రెండోది, వాళ్ళ కష్టార్జితము ఆహారం కానిదాని వరకు వెళ్ళిపోతుంది. ఆహారం కానిదాని వరకు వెళ్ళిపోతుంది. మూడవది, వాళ్ళ కష్టార్జితము అన్నులకి వెళ్ళిపోతుంది. ఎవరికి? అన్నులకి వెళ్ళిపోతుంది కష్టార్జితం. ఎంత దరిద్రత అండి, ఎంత దరిద్రత. అన్నులకి వెళ్ళిపోవటం ఏంటి? మన కష్టార్జితం. దేవుని వాక్యం ఉంది, నీ కష్టార్జితం నువ్వు అనుభవించుదు కాక అన్నాడు. మరి మనం అనుభవించాలి. మనం కష్టపడేది మనం అనుభవించాలండి. మన కాదా? మనం చేస్తున్న కష్టాన్ని మనం అనుభవించాలి, కానీ అది ఎవరికి పోకూడదు. ఇక్కడ పోతుంది, కొంతమంది అంజనులకు వెళ్ళిపోతుంది కష్టార్జితం అంతా. అంజనులకు వెళ్ళిపోతుంది, లోకస్తులకు వెళ్ళిపోతుంది. లోకస్ వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు కూలిపోవటమేనండి. ఆ ఇల్లు ఏమైపోయి చెప్పండి? కూలిపోవటమే. కష్టార్జితం అంతా పడైపోవటం. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28:33 చూడమ్మా. ద్వితీయోపదేశకాండం 28:33. నీ వెరగని జనము నీ పొలము పంటను నీ పొలము పంటను నీ కష్టార్జితం అంతయు తినివేయును. మళ్ళీ చదువమ్మ వాక్యం. నువ్వు వెరిగిన జనము నీ పొలము పంటను ఏం తినత్తి అంట? పొలం పంట అంతా కష్టార్జితం అంతా ఏం తినత్తది? పొలం మీద పంట ఏది తింటాయి అంటే పురుగులు తింటాయి. చెడ పురుగులు తింటాయి. చెడ పురుగులు తినేస్తాయి. ఎవరి పొలం పంట అంతా ఏం తింటాయి అంటే చెడ పురుగులు తినేసేస్తాయి. ఇప్పుడు నీ కష్టార్జితం అంతా ఎవరు తింటున్నారు? నువ్వు వెరగని జనం తింటున్నారు. నువ్వెంతో కష్టపడుతున్నావు. నీ కష్టమంతా కూడా ఏమవుతుందంటే పురుగులు తినేస్తాయి. అంటే పురుగులు తినేస్తాయి అంటే చెడ పురుగులు తినేస్తాయి అంటే ఏంటంటే అర్థము రోగాలు తినేస్తుంది. కొంతమంది కష్టార్జితం అంతా, కొంతమంది కష్టార్జితం అంతా రోగాలు పాలైపోతుంది. రేపల్ల హాస్పిటల్లో కాదంటే తెనాలి, తెనాలి హాస్పిటల్ కాదంటే గుంటూరు, గుంటూరు కాదంటే ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ కాదంటే హైదరాబాద్. వెళ్ళిపోతుంది కష్టార్జితం అంతా వెళ్ళిపోతుంది. నువ్వు వెరగని జనానికి వెళ్ళిపోతుంది ఈ కష్టార్జితం అంతా. తినివేస్తాయి. తినేసేవాడు ఉన్నారు. నీ కష్టార్జితం అంతా బంధువులు, స్నేహితులు, చెడ్డలందరూ తినేసేస్తుంటారు నీ కష్టార్జితం అంతా. ఒక ఇంట్లో మంగళరాజు గారిని చచ్చిపోయాడు ఆయన. నేను ఆయన దగ్గర 2 ఏళ్ళు జీతం చేసి, రావణాసుడు కాలుగినట్టుగా ఎప్పుడు కాడులతో ఆ పొయ్యిలు మండుతూనే ఉండేది. మంగళరాజు గారు అండి, పొలం పొలం అంతా ఆడదే, మంగళరాజు ఆ పొలం అంతా. మంగళరాజు గారు, మంగళ శ్రీరాములయ్య, మంగళ శాసయ్య, మంగళ ఎల్లమందయ్య, వీళ్ళందరిది ఆ పొలం. మంగళ తిరుపతియ్య, వీళ్ళంతా పొలం అంతా. ఈ పొలం ఇప్పుడు మన ఇళ్ల స్థలం వచ్చిన పొలం అంతా మంగళవాడు. ఇంకా దగ్గర జీతం చేశారు. ఈ మంగళాయనికి అంటే బ్రాహ్మణుడే ఈ పక్క బావి కాడ నుంచి అంటే శ్మశాన కాడ బావి చూసి పాత బావి, రొమ్ము కాడ జీవకాడ దాంతో బ్రాహ్మణులు. ప్రియమైన బిడ్డలారా, ఆయనకి ఒక మరదలు ఉండేది. మంగళరాజు గారికి ఒక మరదలు ఉండేది. ఆమె
దగ్గరకు వచ్చేసింది. ఇక ఆ ఇంటికి చుట్టాలు రోజు చుట్టాలే. ఆయన 10 ఎకరాల పొలం మంగళరాజు గారు, 2 జతల ఎడ్లు, 10 గేదెలు ఉండేవి. నేను జీతం చేసి వాళ్ళ దగ్గర జీతం చేశాను. కాయ సారా ఇంటి ముందు ఎప్పుడు డైలీ కాయ సారా ఉండాలి. 3 పెళ్ళని కాయ సారా ఉండాలి. 2 కాళ్ళ పొగాకు కాళ్ళు ఉండాలి. కాయ సారా 2 కాళ్ళ పొగాకు పొద్దున పూట, సాయంత్రం కాయ సారా 2 కాళ్ళ పొగాకు. అయ్యా నేను తాగులు నేర్చుకుని కూడా వాళ్ళ దగ్గర. అప్పుడు ఇప్పుడు ఇటు అత్తం చూడు, ఒక ఆమె అడు గమలామా, అయ్యా అమ్మ 10 రూపాయలు అంటుంది. ఆ నాన్న రాసేవాడు నంగేడు దురగయ్య గారని, ఆయన రాసేవాడు కాపు సార్. చేసా రూపాయి మాయ్ ఏం జరుపు రూపాయి కాయ సార్ రూపాయి. ఆ రోజులు రేపు బుడ్డా రూపాయి గల చేసేస్తాడు నువ్వు. నంగేడు దురగ ఎక్కడ ఎక్కడంటే ఇప్పుడు బంగారు షాప్ ఎట్లా ఎక్కడతాం ఆయన ఎవరు మన బంగారు షాప్ అయింది. ఆ ఇల్లు అయింది నంగేడు దురగ చాలు. సినిమైపోయారమ్మా, సినిమైపోయారు. ఆ విధంగా ఎప్పుడు ఇంటో ఒడి మాసం, ఏట మాసం, ఈతలు, చేపలు వంటం వచ్చిన అందరికీ తాగిపోయటం, పెట్టేయటం, తాగటం, పెట్టేయటం, పుర్రులు పట్టించేవాడు. నెలకు 2 బత్తాలు 3 బత్తాలు అయిపోయాయి. అప్పారావు గారు మిల్లు డ్రైవర్, అప్పుడు ఆర్చేసి గారు మిల్లు డ్రైవర్ ఆయన అప్పారావు. అమ్మో అసలు ఎట్లా ఉండేవద్దావు, ఈ అబ్బకి ఆరిపోయాయి. ఈ కొబ్బరి తోట అంతా మొక్కజొన్న తోటలో కొబ్బరి తోట వెళ్ళిపోయిందండి. తినేశారండి చుట్టాలు పక్కాలు అందరూ వచ్చి, అందరూ తినేశారు. అందుకే పురుషోత్తం గారి పాట పాడాడు, పాట రాశాడు. ఏమని రాశాడు శివ? బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోదు, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోదు, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, చాలా జ్ఞానంతో మహాభక్తుడు రాసిన పాట. బంధుమిత్రుల ప్రేమ అంట నూనె ఉన్నంత వరకే. ఎంతవరకమ్మా? నూనె అంటే ఏంటి? నూనె అంటే ఇంటో డబ్బులు, ఒట్టు, బియ్యము, అయ్యా కోళ్ళు, కుక్కలు అన్నీ ఉన్నప్పుడు నూనె. ఆ నూనె అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చి మంగళరాజు గారి పార్టీతోడు దిక్కులేడు పాపం. నిజంగా ఆఖరి దిక్కు లేక ఇక్కడ కట్టుకున్నాడు, చచ్చిపోయాడు. చాలా మంచి వారి వాళ్ళిద్దరు కూడా చాలా మంచి. వాడి చేతిలో కూడా పెట్టి కానీ వాడి దగ్గర తినలేదు. అంత మంచి, చాలా మంచి. పెట్టేశారు. ఆస్తి అంతా కరిగిపోయి ఆఖరి శ్మశానం ఒడ్డుకొచ్చి ఇల్లు వేసుకుని అక్కడ ఉండాలి. ఆఖరి ఏమి లేదు పాపం. ఆఖరి చనిపోయడానికి కోసం ఏమి లేకుండా తినేస్తుందంట. ఇది కష్టార్జితం అంటే దిదుపు దేశాలు చెప్పిన మాట అదే. తల్లు మనది ఆ మాట ప్రార్థన చేసుకుందాం, టైం లేదు, ఇక అయిపోయింది. అది నువ్వు వెరగని జనము, నీ పొలము పంటను తినేస్తారంతే. జాగ్రత్త, ఫ్రీపై తెలిపెళ్ళారా తినేస్తా. అందుకే నీ కష్టార్జితం నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే
నోవాహు లాంటి జీవితం జీవించాలి. సోదరు చెప్పండి. నోవాహు జీవితం వచ్చేసరికి అంతా తుడిచిపెట్టేశాడు దేవుడు. అంటే వాళ్ళ కష్టార్జితం అంతా ఏమైపోయింది చెప్పాలి. వాళ్ళ కష్టార్జితం ఏమైంది? మొట్టమొదటి ఏమైంది? వరులు పాలైపోయింది. రెండవది ఆహారం కాందని కొరకు అర్థమైపోయింది. మూడవది అంజలికి వెళ్ళిపోయింది. నాలుగవది నీ వెరగని జనం తినేసేసారు. అందుకే ఆదాము కాలం నుంచి నోవా కాలం వరకు కష్టార్జితం అంతా ఆ స్థితి అయిపోయింది. అందుకే లేమేకు 182 సంవత్సరాలు బ్రతికి ఒక కుమారుడు కానీ, నాయన నువ్వు నీదరన్నా ఈ భూమి మీద కష్టార్జితం నిలబడాలని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నెమ్మది పడు. నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే నోవాహు లాంటి జీవితం కలిగి ఉండాలి. సోదరు చెప్పండి. నోవాహు ఎవరు చెప్పండి? నెమ్మది పరుడు. ఈ నెమ్మది పరుడు పుట్టిన తర్వాత దేశం మీద నెమ్మది వచ్చినప్పుడు దాకా దేశం నెమ్మది లేదంటే దేశం అంతా కొట్టుకుపోయింది. ప్రచండ వర్షంతో దేవుడు అంతా ముంచేశాడు. కొండలు, గుట్టలు, లోయలు సమస్తాన్ని ముంచేసి అంతా తుడిచిపెట్టేసేసి నోవాహుకి ఇచ్చాడు. మళ్ళా నూతన జన్మ, నూతన ఆస్తి, నూతనమైన పంటలు, నూతనమైన కష్టార్జితము నోవాహుకి ఇచ్చాడు. నోవాహు కాడి వచ్చిన కష్టార్జితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే నోవాహును ఒక మాట అంటాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే అతని కష్టార్జితం నిలబడిందంటే అతని కష్టార్జితంలో శాపం లేదు, అతని కష్టార్జితంలో మోసం లేదు, అతని కష్టార్జితం యథార్థమైంది. పూర్వకాలం పనికి వెళ్ళేవాడు ఏమండి, పార తీసుకుని దమ్ముకెళ్తే ఏం చేసి కొంతమంది ఈ తుమ్మ మొక్కలు నరకూడదు కానీ ఆవకాడ పాల మడి తీసి తుమ్మ మొక్కలు మీద చేసేవాడు. అది ఏమైంది? తుమ్మ మొక్కల కింద అని ఉండేది అనమాట. దొంగ పని చేసేవాడు అండి. పని కూడా కష్టపడి పని చేసేవాడు కాదు. కొంతమంది ఒళ్ళు దాచుకున్నాడు, కొంతమంది పని చేసేవాడు కాదు. పొద్దు చూసుకుని పని చేసి పొద్దు చూసుకునేవాడు. నేను ఇప్పుడే చెబుతున్నాను, నిజంగా ఎవరి పని అయినా సరే మనం కష్టపడి ఒళ్ళల్చి మనకి ఇస్తున్న జీతానికి కష్టపడి పని చేస్తే వాడి కష్టం నిలబడిద్దండి. వాడు దొంగగా పనిచేస్తే పొద్దున గడిపి పనిచేసేవాడు ఉన్నారు కొంతమంది, ఒలిదాసు పనిచేసేవాడు ఉన్నారు కొంతమంది కపటంగా పనిచేసి ఉన్నారు. వాడు ఎంత పని చేసి రోజుకి 1000 రూపాయలు సంపాదించినా వాడి ఇంట్లో రూపాయి ఉందండి. ఉండదు. అందుకే దేవుడు ద్రాక్ష తోట గురించి చెప్పాడు. ద్రాక్ష తోటకు వాడు కూలి మాట్లాడుకున్నాడు. అబ్బాయి దేనాలు వేస్తాను, వస్తావా? 8 గంటల నుంచి పని, ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్యానాలు అంటే 10 రూపాయలు. ఆ రోజులు 10 రూపాయలు కూలికి మాట్లాడుకున్నాడు. వచ్చాడు, కూలి ఇష్టపడ్డాడు, 10 రూపాయలకి ఇష్టపడి పని చేస్తానికి వచ్చాడు. రెండో వాడు మళ్ళీ మధ్యాహ్నానికి పిలిచాడు, 3ంటికి వాళ్ళని పిలిచాడు, వాళ్ళని వచ్చాడు. 5ంటికి పిలిచాడు ఒకళ్ళని, 5ంటికి వచ్చారు. 6ంటికి లేచారు. 6ంటికి లేచారు. ఇప్పుడు వేసారు అందరికి ఒకే కూలి ఇచ్చాడు. అందరికీ పొద్దున 5ంటికి వచ్చినోడికి 10 రూపాయే, మధ్యాహ్నం వచ్చినోడికి 10 రూపాయే, 5 గంటలకు వచ్చినోడికి 10 రూపాయలు, గంట పని చేసినోడికి 10 రూపాయలు. 10 రూపాయలు ఇచ్చినప్పుడు మొత్తం ఏమొచ్చింది? హసు వచ్చింది, గుళ్ళు వచ్చింది, కోపం వచ్చింది. ఏమంటే ఆడి గంట కదండి చేసింది. గంట చేసినోడికి 10 రూపాయా, నేను పొద్దున పట్టు వచ్చినోడికి నాకు 10 రూపాయలు అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, యేసయ్య సహోదరుడా, నీకు నేను అన్యాయం చేశానా? నువ్వు మాట్లాడుకున్నాం కదా, మన ఇద్దరం మాడుకున్నా లేదా? 10 రూపాయల కూలి మాడుకున్నా లేదా? నీకేంటి, నీ 10 రూపాయల కూలి నీకు ఇచ్చాను, అతను నాకు ఇవ్వటం నాకు ఇష్టమైంది కనుక నీకెందుకు కడుపునంట అన్నాడు యేసయ్య. సోదరం చెప్పండి. అంటే ఇది కష్టార్జితం ఎట్టుందంటే 5ంటికి వచ్చినా 5ంటికి వచ్చి 6 దాకా ఆ గంట పని చేశాడు. 3ంటికి వచ్చినోడు కూడా బాగా పని చేశాడు. గంటకు వచ్చినోడు కూడా అదే పని చేశాడు. కష్టార్జితం బట్టి పని, ఆ పనికి
జీతం ఇచ్చాడు యజమాని. దేవుని సోదరులు చెప్పండి. అంతే, ఒళ్ళు దాచుకోకూడదు, కష్టపడి పని చేయాలి. అందుకు ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతులకు. హల్లెలూయ. ఈ నీతిమంతుల కష్టాలు చెప్పినట్టుందో మాట జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము నీతిమంతుని కష్టార్జితం ఏంటండి? నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తినికం పాపం పుట్టించింది అంటాడు. ఆడి కష్టార్జితం పాపం పుట్టింది అంటాడు. నీతిమంతుని కష్టార్జితానికి జీవదాయకం. సోదరు చెప్పండి. రేపు ప్రభు చిత్తం అయితే నీతిమంతుని కష్టార్జితం గురించి నేర్చుకుందాం వచ్చే వారం. సోదరు చెప్పండి. వచ్చే వారం నీతిమంతుని కష్టార్జితం గురించి నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకుంది ఏంటంటే, ఆదాము వరకుని నోవాకు వరకు కష్టార్జితం ఏమైపోయిందంటే, బరులు దోచుకున్నారు, ఆహారం కాని దాని కొరకు వ్యర్థంగా ఖర్చు పెట్టారు, అన్నులు దోచుకున్నారు, ఎరగని జనం తినేశారు. నీతిమంతులు కష్టార్జితము జీవదాయకము. నీతిగా కష్టపడి పనిచేసే వాడికి ఎప్పుడు కూడా జీవం ఉంటుంది. ఆ కష్టానికి జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుందండి. ఆ కుటుంబం నెమ్మది ఉంటుంది. హల్లెలూయ. ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఆ కుటుంబంలో సంతోషం ఉంది, ఆ కుటుంబంలో ఆనందం ఉన్నది, ఆ కుటుంబంలో తగాదులుండు, గొడవలుండు, పోటాట్లుండు, ఏముండవు. ఆ కుటుంబంలో మంచిని పోసి తాగిన సంతోషంగా పరమాణాలకు పూజిస్తారు, నెమ్మది ఉంటారు. ఒక కుటుంబంలో బలవాళ్ళు తిన్నా కుక్కగరుసునుడు ఖర్చు కావటమే, కుక్కగరుసునుడుగా ఖర్చు కావటమే, కూడా ఒకడు బారేయటమే, అది ఒకడు బారేయటమే. ఒక ఆమె దైవజుడిని పిలిచి అన్నం పెట్టిందంట. ఏమే పాస్టర్తో పాటు నాకు కూడా అన్నం పెట్టానంట. పాస్టర్ గారికి ఆయనకి ఇద్దరికి అన్నం పెట్టిందంట. అన్నం పెట్టిన తర్వాత అన్నం పెట్టింది ఊరుకోకూడదు. ఆ మా తల్లి పాస్టర్ గారు చెబుతున్నాను, అయ్యా నా మొగుడు అట్టటోడు ఇట్టటోడు అని చెబుతున్నాను. ఆడి కోపం వచ్చి ఆ పళ్ళెం ఎత్తి కింద పడేశాడు. నా కూడి పెట్టి పాస్టర్ గారి ముందు నా గురించి చెబుతావంటే అనేసాడు. పళ్ళాన్ని ఎత్తి కింద పడేశాడు. ఆ ఇంట్లో ప్రశాంతి ఉండిద్దా? అది అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంది, 3 రోజులు ఎరగేసుకుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా జీవించాలి, జాగ్రత్తగా ముందు సాగి. అందుకే లేమెకునకు పుట్టిన కుమారుడికి కష్టార్జితం నిలబడానికి అతనికి నెమ్మది ప్రవేశము. హల్లెలూయ. మరి మన ఇంట్లో నెమ్మది ఉండాలంటే నువ్వు చేసుకునే కష్టార్జితం పరులు పోకుండా, పరులు దోచుకోకుండా, వ్యర్థమైన దాన్ని పాడు చేయకుండా, అన్యులకి ఇవ్వకుండా, నీ బంధువులు ఎరగని వారు నీ కష్టాలు తినకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా నీతిగా యథార్థగా మనం కలిగి కష్టపడి పని చేసుకుని దేవుల్లో ముందు సాగిపోదాం. దేవుడు మనందరూ దీవించుగా. నావా కుటుంబాన్ని దేవుడు దీవించినట్టుగా మన కుటుంబాన్ని దేవుడు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మాకరించండి. చెప్పండి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాక్యము దేవుడు నీతో మాట్లాడి జాగ్రత్త. ఈ సొమ్ము బరులకి వెళ్ళిపోతుందా? ఈ సొమ్ము తాగుడు కొట్టుకి వెళ్తుందా? నీ కష్టార్జితం వ్యభిచార కొంపరికి వెళ్తుందా? నీ కష్టార్జితం సేకపేకి వెళ్తుందా? నీ కష్టార్జితం ఏసులు పాలవుతుందా? నీ కష్టార్జితం ఎవరు తినేస్తున్నారు? ఎందుకు నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావు? ఎందుకు నీ ఇంట్లో నెమ్మది లేకుండా పోతుంది? ఒకసారి ఆలోచించి రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి ఒకవేళ ఆసక్తిలో ఉంటే ఈరోజు నుంచి నీ కష్టార్జితం ఎవరు దోచుకోకుండా నీవే అనుభవించాలని తీర్మానం చేసుకోవాలంటే నువ్వు దేవుని కలిగి ఉండు. నీతిగా బతుకుతావు. ఆదాము చేసిన ఆజ్ఞను అతిక్రమించడం వల్లే వాళ్ళ కష్టార్జితం అంతా పరులు పాలైపోయింది, అన్యులు పాలైపోయింది. అర్థమైన దాన్ని ఖర్చు పెట్టేసుకున్నారు. అనేకులు తినివేశారు కనుక వాళ్ళకి నెమ్మది లేదు.
నోవాహు దినాలు వచ్చేసరికి నెమ్మది లేదు. నెమ్మది లేకపోబట్టే దేవుడు జలమయంతో వాళ్ళందరూ ముంచేశాడు. వాళ్ళ కష్టార్జితం అంతా స్వార్థం, వాళ్ళ కష్టార్జితంలో కవటం, వాళ్ళ కష్టార్జితంలో మోసం. అందుకే దేవుడు వారి కష్టార్జితాన్ని పాడు చేసేసాడు. నీ కష్టార్జితం పాడవకుండా నువ్వు అనుభవించాలంటే ఈరోజు వాక్యమైన నువ్వు దేవుని కలిగి జీవించు. దేవుడు నీ కష్టార్జితం నిలబెడతాడు. నోవాకు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా, నోవాకు దినములలో రంపటదు లోతు కాలమున సాగినట్లుగా, పాపమందు ప్రజలందరూ మునిగి తేలగా, లోకమందు దేవుని మరచియుండగా, పాపమందు ప్రజలందరూ మునిగి తేలగా, లోకమందు దేవుని మరచియుండగా, మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా, మహిమతో ప్రజలను చేర పిలుసుగా, మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా, మహిమతో తన ప్రజలను చేర పిలుచుగా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ గడియో, ఏ దినమో ఏ గడియో ఎవ్వరు వెరుగనిది, రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది, రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రాకడా అవును, ఎప్పుడు వచ్చిందో తెలియదు. నీ కష్టార్జితాన్ని పాడు చేసుకోవాలి. వాక్యం ఎరుగున్న తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత నీ కష్టం నీకు నిలబడాలంటే నువ్వు చేసే కష్టార్జితంలో నీతి ఉండాలి. నువ్వు చేసే కష్టార్జిత పనిలో యథార్థత ఉండాలి. నువ్వు చేసే కష్టార్జితంలో నమ్మకం ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ కష్టార్జితం నిలబడుతుంది. లేకపోతే నీ కష్టమంతా ఆదాం కాలం నుంచి లేమే కాలం వరకు అనగా 14 తరాల వరకు, 14 తరాల వరకు అంట కష్టార్జితం అంతా తుడిచిపెట్టిపోయిందంట. ఈరోజు దేవుడు గొప్ప సందేశాన్ని మనం తెలియజేస్తున్నాడు. నీ కష్టార్జితం ఏమైపోతుంది? నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యవసాయంలో, నువ్వు చేసే చేతి పనుల్లో, కూలి పనుల్లో, గొర్రె మేకల్లో, గొడ్డల్లో, గడ్డల్లో, పశువుల్లో, కోడల్లో, వాహనాల్లో కష్టార్జితం నిలుస్తుందా? కొంతమంది దైవ సేవలు కూడా అంటారు, అయ్యా ఎంత సేవ చేసినా రూపాయి మిగలలేదు అంటారు కొంతమంది. ఎప్పుడు అప్పులు అంటారు కొంతమంది సేవకులు కూడా. అప్పులు అంటారు, మిగలలేదయ్యా, అన్ని అప్పులైపోతుంది. నిజంగా నువ్వు స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తే నీకు అప్పులు ఉండవు. నువ్వు నమ్మకంగా సేవ చేయి, నమ్మకంగా కష్టపడు, నమ్మకంగా దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు జీవించు. నీ కష్టార్జితము నీ ఇంట్లో నిలబడును గాక, నీ కుటుంబం ఆశ్రయించబడును గాక, నీ బిడ్డలు దీవించబడును గాక. యథార్థంగా కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితం నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు. నీ బిడ్డలు
ఫలాలు అనుభవించేటట్టుగా దేవుడు కృప చూపుతాడు. అటు కృప చూపటానికి ఆ దేవాదేవుడు మహాకాశ పరమాకాశం అంతా విడిచి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి మన ధనవంతుడి దగ్గరికి వచ్చాడు. నువ్వు చేసే పనిలో స్వార్థం ఉండకూడదు. నువ్వు ప్రథమ పిడికలు తెస్తున్నావంటే స్వార్థం ఉండకూడదు. నువ్వు దేవునికి దశభాగం ఇస్తున్నావంటే స్వార్థం ఉండకూడదు. నువ్వు దేవునికి ఇచ్చే కానుకలో స్వార్థం ఉండకూడదు. నువ్వు కొనకుండా దేవుడు నాకు ఇచ్చాడని దేవునికి హృదయపూర్వకంగా నువ్వు ఇస్తే నీ దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు నీ కష్టాలు అనుభవించవు? అనుభవిస్తా. అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మన దయచేయాలి. ఈ సబ్జెక్ట్ 4 రోజులు ఉంటుంది, ఇంకా 3 వారాలు ఉంటుంది. ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదా. ప్రార్థన చేసుకుందా. మన మధ్యన జోసఫ్ అన్న గారు ప్రార్థన చేసి ముగిస్తారు. అందరూ ఏకీపించండి. 5 నిమిషాలు టైం ఉంది. 5 నిమిషాల్లో ముగి. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసము సహాయం కూడించిన మనందరికీ సకల పరిస్థితులు తన బిడ్డలందరూ చేసిన ప్రార్థన ప్రకారంగా మనకిచ్చిన కష్టార్జితాన్ని, మన చేతుల కష్టాల జీతాన్ని మనం అనుభవిస్తానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. ఆమేన్. ప్రభు రక్తమేచి, ప్రభు శివ రక్తమేచి, ప్రభు నామం సంపూర్ణ విజయకరం. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, రానున్న రారాజుకే, రోగుల వైద్యుడికి, దయ్యాలపై జేసీలకి, మన సంఘాన ప్రధాన కాపరికి, పరలోకం నుండి త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడికి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పొందనాలు.